వర్తించదు శ్రద్ధగా హస్తమును ధరించి యుద్ధ సన్నిధులైన ఇంక వేరే అడగనేల దేహ త్యాగమునికి ఈగురనట్లే నేను అనంత కోట్యావధారినై లక్షో రాజవర్గములు వహించదు ఇది విద్యలకు కడుగడుగు దుడుగు స్వామిని కలదేర్చి వేదమ్ముడు వేదకు సంగన వేద ముక్తి చేరుతాగిన వదలగాలం అందరూ వంటి తరలించి సురాజుల సంరక్షణకు కోరుకుంటాడు ఇంకా అనేక అవతారములు దాచింది నా ఆది మీనావతారం రత్నాకర మధ్యమున ఆ మీనావతారం తెలిసి సూచిత్ర మహాత్మా ధన్యస్మి హే కల్పావసాన కాలోద్వేల భీల మగారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వం భుజ మహాజంధు నీలాం జగత్ ప్రళయ సమాయ సప్త మహర్షి సమన్విత నౌకాన పాహిమా నీ అనుగ్రహ విశేషమున మహాయోగేంద్ర దుర్లభులకు శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనం కలిగినది. ధన్యుడనైతును మహాత్మా, ధన్యుడనైతును. అర్జున, ఇప్పటికైనా నువ్వు మదీయ ప్రతాప జ్ఞానం కలిగదా? ధైర్యం విడిచదవా? సంపూర్ణముగా కలిగినది. ధైర్యం విడిచదవా? నే ఇరువును నీ అవతార సందర్శనాంతరమా నాకు సమరోత్సాహమధికమగుతున్నది. ఇట్లను నీవు సమస్త భూతల సంగతుడు, అనంత బ్రహ్మాండం అండితోడు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టిహాని నిన్ను కయ్య
యమునా నిలిచి రణమే నిశ్చయించుకుంటుంది. ఇతనికి ఎన్ని విధములు చెప్పును మూర్ఖత విడుకున్నాడు. కొంచెము కాఠిన్యం వహించి చూచదా అర్జున, ఎన్ని విధములు చెప్పిన నువ్వు నీ మూర్ఖత విడుకున్నాడు. నీ మనోనిశ్చయమతిలో చెప్పు. ఆ చెప్పుటికేమున్నది మహాత్మా, దయుడు నిరపరాధుడు అవధ్యుడు. మూడుడా, దయుడు నిరపరాధుడా, అట్లయినతో లోపము నా యందున్నట్టు ఇంత దాచనని మున్నెరుగక బలరామాది ఎగుపుంగలతో కలగించిన చెల్లి సుభద్రను నీకు ఇచ్చి వివాహం చేస్తుంది. ఆహా, మా గొప్ప పని చేసేది, మా గొప్ప పని చేసేది. నీ చెల్లెలను ఆశయాల సంగీతి మరి ఒక మహారాజు కుమారుడిగా పిప్పలేకపోతేవా? ఇంత మాత్రపు గొల్ల కన్య దొరకనేడా ఆ జన్మాంతరము బ్రహ్మచారిణి ఉందని. బ్రహ్మచారిణి మూడుడా, నీవు ఆత్మబాంధవని దాంతలాస్తుతో విహేతముగా వైరములు తెచ్చుకుంటుంది. ఇంత వాడమని నాడే ఎరిగినచో జాగరూకతతో ఉండేవారు. వ్యర్థమయ్యే మహానుభావ కడలిలో పల్లె చక్కెర కలిపిన బూడిదిన మంచు పన్నీరు పోసినట్టు నీరజాక్ష మీ చరణాల
చాలు నాకు బాంధవుడుగా నీ ఉపదర్శనము గజలంగియులు గల్లు గల్లని మ్రోయ నఖి మౌలి తాండవం వాడనది భువన భావనమైన ధ్రువంతికి ప్రభవ కారణమౌచు పరగనది ఆరోగ్యమునగానం వైరాజునన దృక్కి పాతాళ భూమి పతిశాపవశమున గతిలేక పడియున్నా ఆది లక్ష్మిని చెడవేలనభ్యేరాదు కనకము పల్లె రంగున కడిగినద్ది అతినే పాద పంకమల నా గధిన దేహమున దాకి నవసిగాడు కాలే దాన వీర వీరుడు సంగ్రామ రంగమున భంగం అందించదమని మహాబలవంతుడు నడుకుంటుంది రోస లక్ష పరాక్రమహీనుడివై పాదముచ్చ నడుచుంటివి ఏమేమి రోషలజ్జ పరాక్రమహీనుడుగా రోషలజ్జ పరాక్రమహీనుడుగా మదీయ దుర్వార ప్రతాపాదుడు నీకే వచ్చు పెద పాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నాకు ఉన్నాయి ఇంక నువ్వు పాయలేదు మరియు ఆ శంకరుని కరుణ కటాక్ష దత్త పాశుపదాస్త్రము ఇదిగో పాశుపదాస్త్రమును పాశుపదాస్త్ర పటుత్వమును అడగనేర అధవాదములై తేజోభీలకు నివాత కవతకాలకై కేయాలి దానవీయులు సంగ్రామ భంగముంచితుడు అని తనకు తానే వాడదలించిన శంకరుడు నిర్జించడు ఏమి ఇంత మగతనము లేక సగమాడు మహేష్ ప్రసాదించిన అస్త్రబల మమ్మ వరకు వచ్చినది ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా అతను సగమాడు చేయగాక మరి నీవు పూర్ణముగా ఆడుదలోగదు నిరంతర నారీరోడు నీవు శంకరుడు పౌరుషమించనక్కరలేదు ఈ అర్జును గెలుచుట తుశ్చలగ నరకాసురాదుని గెలుచుడు అనుకుంటావు కాబో అట్లా అనుకోలేదు గురువందు జన సమక్షము నండు పట్టుతుండు భార్యని ఇచ్చి క్వాకలు ఉడుచుచుండా అప్రజోజకుడు అట్టు చూచుచూ కూచుచూ ఊరకుంటాడు కొట్టిని సిగ్గుడు తలగొచ్చే ప్రగల్భంలో ఆలకొట్టదు ధర్మమును కట్టుబడి కానీ మగంటిమ చాలకు ఏరుకుంటమా మేమి అరణ్య వాసానంతరము ధార్త రాష్ట్ర నిర్మూలన కావంచినప్పుడు మా పరాక్రమం ఎరుగుగలవు ఈ ప్రగల్భము లేవలే మందాకి నందన కుంభ సంభవ రాదే వీర యోధ కల్పిత ఒక ధార్త రాష్ట్ర సైన్యము నీచే అవలీలగా నిర్మూలించబడినట్టు గత తేజోవిహీనము కాదు ఎన్ను మాటలో ఎందుకు ఇప్పుడు నా చతుర్బాహుడు వారిని తప్పించుకోను నీ చతుర్బాహుడు చతుర్లక్ష గోగన పరిపాలన మనకు అక్కడికి వచ్చిన చతుర్దశ విద్యనే చతుర్గ బలవేతనే చాతుర్ వన్న ధర్మ ప్రకారం మన చతురం భోతి పరీత భూతనము చతురుతో పాలించి ఈ విజయను గెలుచుదా నీ చతుర్బాహువులు ఉపసంహరం